చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడైతే మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకొని ఒక చిన్న ప్యాన్ పెట్టుకొని ఆయిల్ అయితే వేసుకుందాం. సేమ్ ఎగ్ కర్రీ లాగానే ఉంటుంది ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది. చూడండి ఆయిల్ అయితే వేడైంది. ఇంచు ఒక చిన్న ఉల్లిపాయ, ఒకటే మిర్చిలో 4 వేసుకున్నా, 4 ముక్కలు వేసుకున్నా. ఇప్పుడు ఇవి వేసుకున్నాం. కొద్దిగా ఫ్రై కావాలి. దీంట్లోనే కొద్దిగా కరివేపాకు వేసుకున్నాం. జస్ట్ అట్లా ఆనియన్ అయితే ఫ్రై అయ్యింది. కొద్దిగా అల్లం పేస్ట్ వేసుకున్నాం. ఇది కొంచెం ఫ్రై అవ్వాలి, పచ్చివాసన పోవాలి. కొంచెం ఫ్రై అయితేనే టేస్ట్ బాగుంటుంది, లేకపోతే అల్లం పేస్ట్ వాసన వస్తుంటుంది. చూడండి ఫ్రెండ్స్, పేస్ట్ అయితే అల్లం పేస్ట్ అయితే ఫ్రై అయిపోయింది. కొంచెం పసుపు వేసుకుందాం. కొద్దిగా పసుపు వేసుకోవాలి. ఇందాక మనం బాయిల్ చేసుకున్న బిర్యానీ ఉంది కదా, అది వేసేసుకుందాం. చూడండి, నేను అన్ని వేయించన్నీ తీసేసిన. కొంచెం ఆయిల్లో ఫ్రై అయిన తర్వాత కొద్దిగా కారం వేసుకుందాం. ఎక్కువ వేసుకోవద్దు, కారం కారం అయిపోతుంది. ఇప్పుడు ఇది కొంచెం సేపు ఆయిల్లో అయితే ఫ్రై కావాలి. కొద్దిగా చూద్దాం. కొంచెం చిన్నగా మలుపుకోవాలి. ఆల్రెడీ మనం బాయిల్ చేసి పెట్టుకున్నాం కాబట్టి మొత్తం విరిగిపోయినట్టుగా అయిపోతుంది, పేస్ట్ అవుతుంది. కొంచెం చిన్నగా మలుపుకుంటే ఆయిల్లో మంచిగా ఫ్రై అవుతుంది. చూడండి, చిన్నగా మలుపుకొని ఒక 2 మినిట్స్ అట్లా పెట్టుకోవాలి, ఫ్రై చేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు ఏంటంటే ఫ్రై అయ్యింది. కొద్దిగా కొంచెం ఒక 1 మినిట్ అంతా కొద్దిగా ఫ్రై చేసుకుందాం. మంట చిన్నగా పెట్టుకుందాం. ఇప్పుడైతే ఇది సేమ్ ఎగ్ లాగానే ఉంటుంది. చూడండి, మొత్తం నురుగు అయితే అట్లనే వస్తుంది కదా. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడైతే ఇదైతే ఫ్రై అయిపోయింది. దీన్ని కొంచెం ఫ్రై చేసుకొని కొద్దిగా చిన్న పీసెస్ చేసుకోండి. నెక్స్ట్ మరి పెద్దగా ఉన్నా కానీ తినాలనిపించాలి. ఇప్పుడైతే కొద్దిగా కారం అయితే వేసుకుందాం. కొద్దిగానే వేసుకోవాలి, చాలా వేసుకుంటే బాగున్నాయి. కారం అవుతుంది, ఏం కాదు, ఘాటు ఉంటుంది. కొద్దిగా ఉప్పు వేసుకోవాలి. ఆల్రెడీ మనం దాంట్లో వేసుకున్నాం కాబట్టి సరిపోతుంది.
కలుపుకోవాలి. ఫైనల్ అయిపోయింది ఇది. కొద్దిగా గరం మసాలా వేసుకున్నాం, ఒక చిటికెడంతా. కొద్దిగా కొత్తిమీర వేసుకున్నాం. అంతే ఫ్రెండ్స్, యమ్మీ బ్రెయిన్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది. నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ని. ఇంకా షేర్, లైక్ చేసి మీరు ఏ విధంగా చేస్తారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్.